భారతదేశంలో చాలామంది యూనిఫామ్ సివిల్ కోడ్, ఉమ్మడి పౌర స్మృతి కావాలని కోరుకుంటున్నారు. ఇది కేంద్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులు వేస్తూ ఉంది. అయితే విశేషం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో లోక్సభలో ఆమోదం పొంది దేశవ్యాప్తంగా అమలు కాకముందే ఉత్తరాఖండ్ ప్రభుత్వము 26 జనవరి 25 నుంచి ఈ ఉమ్మడి పౌర స్మృతి యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేయటం అనేది ఒక విశేషం. ప్రజాస్వామ్యవాదులకు, రాజ్యాంగాన్ని గౌరవించే వారికి ఇది ఒక శుభవార్త. ఇది ఎట్లా సాధ్యము? కేంద్ర ప్రభుత్వము పార్లమెంటులో చట్టము చేయకుండా రాష్ట్రాలు ఈ విధంగా ఎవరికి వారే యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేసుకోవచ్చా అని కొంతమందికి అనుమానం రావచ్చు. ఇది రాజ్యాంగబద్ధంగా తగు విధి విధానాలను పాటిస్తూ గెజిట్ ఆఫ్ ఇండియాలో నోటిఫికేషన్ జారీ చేయటము ద్వారానే ఏ కోర్టు ఎవరు అభ్యంతరము చెప్పని విధంగా ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వము మనకి గణతంత్ర దినోత్సవం రోజు నుంచి ఆ రాష్ట్రములో ఉమ్మడి పౌర స్మృతి ఆ చట్టాన్ని అమలు చేయటం అనేది ఒక విశేషం. భారతదేశ చరిత్రలో ఒక మైలురాయి. ఈ ఉత్తరాఖండ్ని పుణ్యభూమి అని కూడా అంటారు. అక్కడుండే ముఖ్యమంత్రి పుష్కర ధామి చక్కగా ప్రణాళికాబద్ధంగా న్యాయబద్ధంగా శాసనాలను రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఒక పద్ధతి ప్రణాళిక ప్రకారము ఈ యొక్క యూనిఫామ్ సివిల్ కోడ్ని అమలు చేయటం ప్రారంభించేశారు. యూనిఫామ్ సివిల్ కోడ్ అనగానేమి? భారతీయ పౌరుడు ప్రతి ఒక్కరూ మతాలతో సంబంధం లేదు, కులాలతో సంబంధం లేదు, ప్రతి ఒక్కరికి ఒకే రకమైన హక్కులు బాధ్యతలు ఉంటాయి. అంటే హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, జైన్లు, బౌద్ధులు అందరికీ భారతదేశము పౌరసత్వము కలిగిన ప్రతి ఒక్కరికి ఒకే రకమైన చట్టాలు, హక్కులు ఉంటాయి. దానికి ఏమి సమాన హక్కులంటే కొన్ని, ఒకటి వివాహ విషయంలో మగవ పిల్లవాడికి కానీ ఆడపిల్లకు కానీ కనీస వయస్సు, వివాహ వయస్సు నిర్ధారణకి అన్ని మతాలకి ఒకే విధానం అవలంబించబడుతుంది. అట్లాగే వివాహానికి సంబంధించిన చట్టాలు అన్ని మతాలకు ఒకే విధంగా ఉంటాయి. వివాహ రిజిస్ట్రేషన్ చట్టం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన విధముగా రూపురేఖలు మారిపోతాయి. ఇక 2 విడాకులకు సంబంధించింది కూడా ఒకే విధానం ఉంటుంది. ఇక 3 ఆస్తికి సంబంధించిన వారసత్వం. మన భారత రాజ్యాంగం ప్రకారము పుట్టిన ఆడపిల్లలకు మగపిల్లలకు సమాన హక్కు ఆస్తిపై ఉంటుంది. ఇక 4 వీలునామాలు. అన్ని మతాల వారు ఒకే రకమైన పద్ధతిలో వీలునామాలు అమలు చేయబడతాయి. ఇక 5 కొంతమంది సహజీవనం చేస్తున్నారు. సహజీవనము చేసేవారు తప్పనిసరిగా రిజిస్ట్రేషను చేయవలసిందే. దానికి ఒక విభాగం కూడా ప్రభుత్వంలో ఏర్పాటు చేయబడుతుంది. ఇక 6 చాలా సంతోషించవలసిన విషయం. కొన్ని మతాలు మతాచారాలను అడ్డం పెట్టుకుని బహుభార్యాతత్వానికి వెళ్తున్నారు. ఒక మతంలో 2 భార్యలు, 3 భార్యలు, 4 భార్యలు, 5 భార్యలు, ఇదేమింత? అందువల్ల భారత పౌరుడంటే ఒక భార్యతోనే సరిపెట్టుకోవాలి.
భార్య అనుమతి లేకుండా రెండవ వివాహం చేసుకోవడం సాధ్యపడదు. 7 ఇదేదో ఈ మధ్యలో సంచలనం సృష్టించింది, హలల్ అని. హలల్ అనేది ఉండదు. ఇక అసలు ఆ హలల్ అనే పేరే వినపడదు. హలల్కి వ్యాపార సంస్థలు అమ్మకాలకు కొనుగోలుకి ఎటువంటి సంబంధం ఉండదు. హలల్పై పూర్తి నిషేధము. ఎలా చేశారంటే ఉత్తరాఖండ్ ప్రభుత్వం పుష్కరధామి ఈ ప్రక్రియని 2022లో ప్రారంభించాడు. ముందు ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి, రిటైర్డ్ న్యాయమూర్తి, ఆయన ఆధ్వర్యంలో ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేశాడు. ఆ సుప్రీంకోర్టు న్యాయమూర్తి పేరు రంజన ప్రకాష్ దేశాయ్. ఆయనతో పాటు అనుభవజ్ఞులందరినీ కలిపి ఒక కమిటీ. ఆ కమిటీ ఆ రాష్ట్రమంతా సంచరించి ప్రజల యొక్క అభిప్రాయ సేకరణ చేశారు. ప్రజాభిప్రాయ సేకరణ అయింది. ఈ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఉన్న కమిటీ నివేదికను ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను సమర్పించారు. ఆ నివేదికను రాష్ట్ర క్యాబినెట్ కూలంకషంగా అధ్యయనం చేసి పరిశీలించి ఉత్తరాఖండ్ శాసనసభలో ప్రవేశపెట్టింది. ఉత్తరాఖండ్ శాసనసభలో ఈ ఉమ్మడి పౌరసత్వ చట్టాన్ని అంగీకరిస్తూ దీన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపి రాష్ట్రపతి ఆమోదం పొంది గెజిట్ నోటిఫికేషన్ చేయించవలసిందిగా అభ్యర్థించవలసిందిగా ఆ రాష్ట్ర శాసనసభ తీర్మానం చేసింది. ఆ తీర్మానాన్ని కేంద్ర క్యాబినెట్కి పంపించారు. కేంద్ర ప్రభుత్వ క్యాబినెట్ దాన్ని అధ్యయనం చేసిన తర్వాత దాన్ని న్యాయశాఖ పరిశీలించిన తరువాత రాష్ట్రపతికి పంపారు. రాష్ట్రపతి ఉత్తరాఖండ్ శాసనసభ ఆమోదించిన తీర్మానాన్ని, చట్టాన్ని ఆమోదిస్తూ కేంద్ర ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ తదుపరి ఈ యొక్క ఉమ్మడి పౌరసత్వ చట్టము అమలు చేయటానికి విధి విధానాలు తయారు చేయటానికి మరొక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఏ అంశాలు ఈ పరిధిలోకి వచ్చినాయి, వాటిని అమలు చేయటానికి ఎటువంటి ప్రభుత్వ పరిపాలనా సంస్కరణలు తేవాలి, దాంట్లో భాగంగా ప్రభుత్వ యంత్రాంగానికి శిక్షణ అనేది ఒక చాలా కీలకం. ఇప్పటికే ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఉమ్మడి పౌరసత్వ చట్టము గురించి ప్రభుత్వ యంత్రాంగం అంటే ప్రభుత్వ ఉద్యోగులందరికీ అవగాహన కల్పించి శిక్షణ ఇచ్చి ఆ చట్టంలో ఉన్న అంశాలు అమలు చేసే విధంగా వాళ్లకు తగు సమాచారాన్ని ప్రజలకు పాంప్లెట్ల రూపాన పత్రికల ద్వారా మీడియా ద్వారా సమాచారాన్ని అందించడం కూడా జరిగిపోయింది. మార్గదర్శకాలు సిద్ధం. ఎవరైతే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉమ్మడి పౌరసత్వ చట్టాన్ని ఉల్లంఘిస్తారో ఆ చట్టంలో ఉండే వివిధ సెక్షన్ల కింద శిక్ష వేయబడుతుంది అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈ విధంగా ఉత్తరాఖండ్తో ప్రారంభమైన రాష్ట్ర ప్రభుత్వాల ప్రయత్నాలు కేంద్రంలో ఉమ్మడి పౌరసత్వ చట్టం ఆమోదం పొందితే సరే, ఆమోదం పొందకపోయినా భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు ఉమ్మడి పౌరసత్వ చట్టాన్ని అమలు చేయటానికి రాజ్యాంగములో ఉండే నియమ నిబంధనలు అనుకూలమే. ఎటువంటి ఇబ్బంది లేకుండా 20 రాష్ట్రాలలో యూనిఫామ్ సివిల్ కోడ్, ఉమ్మడి పౌరసత్వ చట్టం ఆ యొక్క ఉత్తరాఖండ్ రాష్ట్ర బాటలో పయనించి
వాళ్ళు తయారు చేసిన ఆ చట్టాన్ని స్వల్ప మార్పులతో 20 రాష్ట్రాలు భారతదేశంలో అమలు చేయటానికి సంసిద్ధత వ్యక్తపరచటం అనేది విశేషముగా మనం భావించాలి.